దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి అభ్యాసకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారము వివిధ సబ్జెక్టులలో విద్యార్థుల సౌకర్యార్థము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు బీఈడీ ఛాత్రోపాధ్యాయుల కోసము మీ ముందుకు తీసుకొస్తున్నది విద్యా విభాగం. ఈరోజు మనం చర్చించుకునే అంశము బోధనా సామర్థ్యము, నైపుణ్యాలు. అసలు ఒక ఛాత్రోపాధ్యాయునికి కావాల్సినటువంటి బోధన నైపుణ్యం అంటే ఏంటి, ఆ బోధన సామర్థ్యం అంటే ఏంటి, దానికి ముందు బోధన అనగానేంటి, బోధన నిర్వహించే సమయంలో ఒక ఉపాధ్యాయుడు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకతలు ఏంటి, ఏ అంశాలు మనకి బోధనకి అనుకూలంగా ఉంటాయి అనే విషయాలన్నింటినీ మనము కులంకుశంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఆవశ్యకతను గుర్తించి విద్యా విభాగము నిష్ణాతులైనటువంటి 2 విద్యా విభాగంలోని నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులని మీ ముందుకు తీసుకుని వస్తున్నది. అందులో ప్రధానంగా ఆచార్య గంటా రమేష్ గారు ప్రస్తుతము ప్రొఫెసర్గా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్లో ప్రొఫెసర్గా విద్యా విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. వీరు ఇదివరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా నిర్వహించి మరియు ఎన్నో సంవత్సరాలుగా మన ఇరు రాష్ట్రాల్లోనూ విద్యా విభాగం యొక్క హెడ్సెట్ని నిర్వహించి పేరొందారు. అదేవిధంగా ఎన్సిటీలోను వివిధ విభాగాల్లోనూ జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న మన ఆచార్య గంటా రమేష్ గారు ఈరోజు విషయ నిపుణులుగా మన ముందుకు రావడం చాలా సంతోషదాయకము. అదేవిధంగా ఇంకొక విద్యా విషయ నిపుణులైనటువంటి స్వర్ణ పద్మనాభయ్య గారు, వీరు గత 30 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో హెడ్గాను మరియు డీన్గాను పనిచేసి వీరు కూడా కొన్ని సంవత్సరాలు విద్యా విభాగం యొక్క వంటి హెడ్సెట్ని నిర్వహించి కన్వీనర్గా నిర్వహించారు. మరియు స్టేట్ రీసెర్చ్ సెంటర్ అడల్ట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారితో డైరెక్టర్గా పనిచేసి జాతీయ స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అవార్డును కూడా గ్రహించి ఉన్నారు. వీరు కూడా మన ముందుకు రావడం మనకి ఎంతో ఆనందదాయకము. స్వర్ణ పద్మనాభయ్య గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయులైనటువంటి బీఎడ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకు కావున ఇప్పుడు మనకు తరగతి గదులలో ఉపాధ్యాయ బోధన ఎలా ఉంటుంది, ఏమిటి అనే అంశాల మీద మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్షాప్స్లో ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటారు. ఈరోజు మనము ఈ యొక్క బోధన ఏంటి, బోధన సామర్థ్యం ఏంటి, బోధన నైపుణ్యాలు ఏంటి అనే విషయం గురించి నిష్ణాతులైనటువంటి ఈ ఆచార్యులు మనకి విన్నవిస్తారు. మీకు ఏదైనా సందేహం కలిగితే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి
ఈ దిగువ నంబర్లకి మీరు ఫోన్ చేసి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు. ఫోన్ నంబర్లు 04027031431, 04027031432, 04027031433. ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి మీ యొక్క ఏదైనా సందేహాలు ఉంటే ఈ యొక్క ఆచార్యులకి మీరు ఫోన్ చేసి అడిగినచో మీ యొక్క సలహాలను సంప్రదింపులన్నింటినీ మేము తీసుకొని వాళ్ళు కొన్ని సలహాలు మీకు అందిస్తారని చెప్పి మీ ముందు ఉంచుతున్నాము. ముందుగా మనము ఈ యొక్క బోధనా సామర్థ్యాలు నైపుణ్యాలకు అడుగుడిగే ముందు అసలు ఒక ఛాత్రోపాధ్యాయునికి బోధన అంటే ఏంటి, ఆ బోధన యొక్క విలువ ఏంటి అనే అంశాన్ని మొట్టమొదటిగా స్వర్ణ పద్మనాభయ్య గారు మీరు ఒకసారి బోధన అనగా ఏంటి చెప్పగలరు? బోధన అంటే మనం ఏ విషయాన్నైనా ఇంకొకళ్ళతో పంచుకునేటప్పుడు మనం చెప్పే విషయం వాళ్ళకి సరిగా అర్థమయ్యే రీతిలో వాళ్ళ పూర్వ విజ్ఞానానికి అనుసంధానం చేస్తూ వాళ్ళ పూర్వ విజ్ఞానాన్ని జ్ఞప్తికి తెప్పిస్తూ ఫర్దర్గా వాళ్ళు ఆ విషయం పైన ఎలాంటి లోతుపాతులు ఉన్నాయో అవి వాళ్ళు గ్రహించుకునేటట్టు చేయగలగటం మంచి బోధన కింద లెక్క. అంటే బోధనలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాసము, డిస్కషన్ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడు, ప్రాజెక్ట్ మెథడు, సెమినార్ మెథడు, వర్క్షాప్ మోడ్డు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి ఏ అంశానికి బాగా సూట్ అవుతుందో, యాప్ట్గా ఉంటుందో ఆ పద్ధతిని ఉపాధ్యాయుడు పాటించగలిగి విద్యార్థుల పూర్వ విజ్ఞానానికి అనుసంధానం చేస్తూ వాళ్ళ పూర్వ విజ్ఞానాన్ని జ్ఞప్తికి వచ్చేటట్టు చేసి వాళ్ళని ఆలోచింపజేస్తూ కొత్త విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ పూర్వ విజ్ఞానానికి దీన్ని అనుసంధానం చేసేటట్టు చేస్తే దీన్నే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ అని చెప్పని అంటున్నారు. కన్స్ట్రక్టివిస్టిక్ అంటే ప్రతి సిస్టంలోనూ, ఇండివిజువల్ సిస్టంలోనూ, అంటే ప్రతి విద్యార్థిలోనూ ఒక నాలెడ్జ్ బిల్డింగ్ని డెవలప్ చేయటం అన్నమాట. కన్స్ట్రక్ట్ చేయటం, ఒక నాలెడ్జ్ బిల్డింగ్ అంటే జ్ఞాన తృష్ణని పెంచటం. జ్ఞాన బిల్డింగ్ అనేదానికి జ్ఞాన అవగాహనని, జ్ఞాన సముపార్జన చేసేటట్టు చేయటం చాలా ఉత్తమం. అందుకని చాలా స్కిల్స్ ఉన్నాయి దీనిలో. ఉపాధ్యాయుడు పాటించాల్సిన బేసిక్ స్కిల్స్ ఉన్నాయి, కాంపిటెన్సీస్ అవసరం, మెథడాలజీస్ ఉన్నాయి, అప్రోచెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా ప్రతి ఉపాధ్యాయుడు ఒక స్టైల్ని వాళ్ళకై వాళ్ళు ఎక్విప్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళు మంచి ఉపాధ్యాయులుగా క్షేత్రస్థాయిలో మంచి ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందుతారు. అలాంటి ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని వినటానికి ఏ విద్యార్థి అయినా అత్యంత ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉంటాడు. అలాంటి ఉత్సాహాన్ని మనం నింపగలిగినప్పుడు మనం మంచి ఉపాధ్యాయులుగా గుర్తింపు తెచ్చుకోగలం. కనుక ఉపాధ్యాయ వృత్తి ఏదో ఆషామాషిగా పుస్తకంలో ఉండే 4 మాటలని వాళ్ళతో పనిచేసుకుంటే అయిపోదు. ఆ పంచుకోవటంలో వాళ్ళలో తృష్ణని పెంచగలిగినప్పుడు అదే ఇన్స్పైర్ చేయటం. అలా చేయగలిగినప్పుడే ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం తయారవగలం. అందుకు అనునిత్యం కృషి చేస్తూనే ఉండాలి. అందుకని బోధన అనేది ఒక క్రియేటివ్ ఆర్ట్. అది ఒక ఏదో రొటీన్గా ప్రతి సంవత్సరం చెప్పే పాఠ్యాంశమే కదా అని చెప్పని ఉండకూడదు. ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులు వస్తారు. వాళ్ళు నేర్చుకునే రీతుల్లో కూడా తేడాలు ఉంటాయి కనుక వాళ్ళకి అనుకూలంగా నువ్వు పాఠ్యాంశాన్ని చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు ఎన్నిసార్లు ఆ పాఠ్యాంశాన్ని చెప్పినా ప్రతిసారి కొత్తదనాన్ని నువ్వు జోడించగలిగినప్పుడు నీకు ఉత్సాహంగా ఉంటుంది, నీ విద్యార్థులకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలా ఉండగలిగినప్పుడే మనం బోధనలో సఫలీకృతమైనట్టు లెక్క అవుతుంది. అంటే మీరు చెప్పినట్లుగా ఒక బోధన అనేది ఒక విషయాన్ని విద్యార్థికి అర్థమయ్యే రీతిలో అవగాహన పరిచే ఒక ప్రక్రియనే మనము స్పష్టంగా బోధన అని కూడా చెప్పగలుగుతాము. ఈ విషయం ఏంటంటే విద్యార్థిలో జ్ఞాన తృష్ణని పెంపొందించాలి. అదేవిధంగా ఆ యొక్క ఉపాధ్యాయుడు తన యొక్క అనుభవాలను కూడా జోడించి ఆ విషయానికి తదనుగుణంగా సమాజంలో ఏ విధంగా మార్పు చెందుతూ ఉంది, ఆ మార్పుతో పాటు కాలానుగుణంగా వచ్చే మార్పులను కూడా జోడిస్తూ చెప్పగలిగితే అప్పుడు ఆ బోధన సఫలీకృతం అవుతుందనే ఒక కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నప్పుడు అసలు ఈ బోధన ఒక నైపుణ్యం అంటే ఎలా ఉంటుందనేది మీరు ఏమైనా చెప్పగలరు? బోధన అనేది చాలా సంక్లిష్టమైన పదం. కానీ
మన ఉపాధ్యాయుల్లో ఒక పెద్ద అపోహ ఉంది. బోధన అంటే పుస్తకంలో ఉన్న సమాచారాన్ని విద్యార్థులకు అందజేయటం అనేది. అది కాదు. ఒక్కసారి మనం బోధన అంటే ఏమిటి అని మనం ఏ ఇంగ్లీష్ డిక్షనరీలో అర్థం చూసినప్పటికీ బోధన అంటే టు టెల్, చెప్పటం అని ఒక అర్థం ఉంది, చూపించటం అని ఒక అర్థం ఉంది, అదేవిధంగా గుర్తించటం అనేది ఒక అర్థం ఉంది. ఈ మూడే కాకుండా అసలు బోధన అనేది ఇన్స్ట్రక్షన్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఇన్స్ట్రక్షన్ అంటే ముఖ్యంగా ఉపాధ్యాయుడు మనం బోధించవలసిన విషయాన్ని స్ట్రక్చర్ చేసుకోవాలి. అంటే పుస్తకంలో ఉన్నట్లే కాకుండా, అందులో ఉన్న ఉదాహరణలే కాకుండా విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని, విద్యార్థుల యొక్క విషయ పరిజ్ఞానాన్ని అవన్నీ ఆధారంగా చేసుకొని ఒక స్ట్రక్చర్ చేయాలి. అదేవిధంగా మనం క్లాస్ రూమ్ వాతావరణాన్ని, క్లాస్ రూమ్ యొక్క స్ట్రక్చర్ని కూడా మనం నిర్మించుకొని తదనుగుణమైన విషయాలను మనం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాటిని బిల్డ్ చేసుకొని బోధించటమే బోధన. రెండోది, ఈ బోధనకు ఉపాధ్యాయుడికు పూర్తిగా ఆసక్తి కలిగి ఉన్నవాడే ఒక ఉపాధ్యాయుడిగా నిలదొక్కోవడానికి, తన వృత్తికి న్యాయం చేయగలిగిన వ్యక్తి అవుతాడు. అంతేగాని ఏదో ఒక బోధన అంటే క్లాస్కి వెళ్ళి ఒక 40 నిమిషాలు మనకు తోసింది చెప్పటం, విద్యార్థులకు అర్థమైనా అర్థం కాకపోయినా అయిపోయింది అనుకోవటం సరైన ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం కాదు. ముఖ్యంగా ఉపాధ్యాయుడికి కావాల్సింది ఏంటంటే, చాలా శాస్త్రంలో మన విద్యలో చెప్పింది 10 కాంపిటెన్సీస్ ఉండాలి. వాటినే సామర్థ్యాలు. ఈ సామర్థ్యాలు అనేది మనం ఏ విషయాన్ని అయితే బోధిస్తున్నామో దాని మీద సరి అయిన అవగాహన, పరిజ్ఞానం కలిగి ఉండాలా. అదేవిధంగా మనకు కాన్సెప్ట్స్, చాలామంది ఒక విషయాన్ని విద్యార్థికి బోధించేటప్పుడు దాని గురించిన అవగాహన లేకుండా ఏదో పుస్తకంలో ఉన్నది π = 22/7 అంటాం. కానీ ఎందుకు అది π = 27 అనే విషయాన్ని మనం గుర్తించకుండా బోధించడంతో ఆ విద్యార్థి కన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. కాబట్టి ఉపాధ్యాయుడికి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండాలా, కాంటెంట్ మీద పరిజ్ఞానం ఉండాలా. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన లక్షణం కాంటెక్స్చువల్ కాంపిటెన్సీ అంటారంటే, మనం అసలు ఎవరికి బోధిస్తున్నాము, ఆ తరగతి యొక్క వాతావరణం ఏమిటి, అందులో ఉన్న విద్యార్థుల యొక్క సామర్థ్యం ఏమిటి, వాళ్ళ యొక్క సాంఘిక బ్యాక్డ్రాప్ ఏమిటి, అవన్నీ. అందుకనే దాని కాంటెక్స్టువల్ అంటే మన దగ్గర చాలామంది చూస్తాం 8వ తరగతిలో ఎట్లా చెప్తారు, 9వ తరగతిలో అదే చెప్తారు, 10వ తరగతిలో అదే చెప్తారు. ఒకవేళ ట్రైబల్ పాఠశాలలో అదే విధంగా బోధిస్తారు, అర్బన్ పాఠశాలలో అదే బోధిస్తారు. అలా కాకుండా తరగతి గదిలో ఉన్న విద్యార్థులు తదనుగుణంగా ఉపాధ్యాయుని యొక్క బోధన పద్ధతి కానివ్వండి, బోధన విధానం కానీ మార్పు చెంది, ఇందాక వారు చెప్పినట్లుగా అంతిమంగా విద్యార్థి అవగాహన కలగటం, విషయాన్ని గురించి విషయాన్ని నేర్చుకోవాలనే ఒక జిజ్ఞాస పెరగటం, ఆ తర్వాత నేర్చుకున్న విషయం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం, దానిని ఇతర కాంటెక్స్ట్లో అతను ఉపయోగపడే విధంగా చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు. ఆ తర్వాతనే మనకు ఎన్నో రకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్లో ఏ మెథడ్ని మనం ఉపయోగించాలి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర చిన్న క్లాస్ అయినా, పెద్ద క్లాస్ అయినా, 1వ తరగతి అయినా, 10వ తరగతి అయినా, ఎంఈడి అయినా ఒకటే లెక్చర్ మెథడ్ ఉపయోగిస్తాం. అది సరైన పద్ధతి కాదు. మనం ఏ విధంగా అయితే మనం ఛాత్రోపాధ్యాయుడికి అనేక రకాల మెథడ్స్ని గురించి చెప్తున్నాము, ఆ బోధించే విద్యార్థి బోధించే విషయం యొక్క దాని నేచర్ని బట్టి, ఆ విద్యార్థి యొక్క అవగాహన లెవెల్ని బట్టి, పాఠశాలలో దొరికే సాధన సంపత్తిని బట్టి ఉపాధ్యాయుడు సరి అయిన పద్ధతిని ఎన్నుకొని దాని ద్వారా బోధించినప్పుడు ఆ బోధన పరిపూర్ణమవుతుంది, విద్యార్థి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకే మెథడ్ని అన్ని సబ్జెక్టులకి, అన్ని పాఠాలకి, అన్ని క్లాసుల్లో అదే పద్ధతిని ఉపయోగించడం వల్లనే మన దగ్గర ఇవాళ గుణాత్మకతను మనం సాధించలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు అందరూ కూడా మన పాఠశాలలో ప్రమాణాలు సరిగా లేవని, టీచర్లకు సరిగా చెప్పట్లేదని ఒక అపోహ కానివ్వండి, అది నిజమైనప్పటికీ కూడా గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం అన్నిటికీ ఒకే రకమైన పద్ధతి ఉపయోగించటం వలన ఈ విధమైన పరిణామం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. తదనుగుణంగా ఏ మెథడ్ ద్వారా బోధిస్తే ఏ విధమైన
టీచింగ్ ఎయిడ్ని ఉపయోగిస్తే అక్కడ విద్యా బోధనలో ఒక ప్రమాణం పెరుగుద్ది అనేది కనుక ఉపాధ్యాయుడు గుర్తించి ఆ విధంగా బోధించినప్పుడు మాత్రమే ప్రమాణాలు పెడతాయి. కాబట్టి ఇవన్నీ ఉపాధ్యాయ వృత్తి చాలా సంక్లిష్టమైనది. ఏదో వెళ్ళి చెప్పటం లేకపోతే విద్యార్థి నేర్చుకుంటాడంటే అసలు ఉపాధ్యాయుడే అవసరం లేదు. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా, ఎంత అభివృద్ధి చెందినా కూడా తరగతి గదిలో ఉపాధ్యాయుడి యొక్క ప్రాధాన్యతను ఎవరు తగ్గించలేదు. కాబట్టి ఆ వృత్తి చాలా సంక్లిష్టమైంది. దానికి కావాల్సిన విషయాలన్నీ మనం ట్రైనింగ్లో నేర్చుకోవటమే కాకుండా పాఠశాలలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మన వృత్తికి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అనేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక ఛాత్రోపాధ్యాయుడు వైయక్తిక భేదాలు కలిగిన విద్యార్థులు మన తరగతి గదిలో ఉంటారు కావున వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ ఏ స్థాయిలో నుంచి వచ్చారు, వాళ్ళ వాతావరణ స్థాయి ఏంటి, వాళ్ళ కుటుంబ స్థాయి ఏంటి, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తరగతి గది వాతావరణాన్ని మరియు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తీసుకొని అందుబాటులోకి తీసుకొని ఆ యొక్క విషయాన్ని బోధన చేస్తే అప్పుడు విద్యార్థికి కొంతవరకు ఆ యొక్క విషయ పరిజ్ఞానం అనేది అవగాహన అవుతుంది అనేది సార్ చాలా సంక్లిష్టంగా చెప్పేశారు. దాన్ని స్మూత్గా మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి ఇన్ని నైపుణ్యాలు మనం నేర్చుకున్నా కూడా అందులో కొన్ని అంశాలు సార్ సూచించారు. ఒకటి వచ్చేసి గ్రాహ్యత అనేది, అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్తున్న అంశాల్లో కొంత గ్రహించగలగాలి, లేదా అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఏదైతే చెప్తున్నాడో ఆ అంశాన్ని యొక్క గ్రహించుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి మనము బోధన చేయాలి. వాళ్ళ యొక్క అంటే 8th క్లాస్ కానివ్వండి, 9th క్లాస్ కానివ్వండి, సార్ చెప్పినట్లు MD వరకు కూడా మనము ఒక ఉపన్యాస బోధననే చేస్తున్నాం. కానీ వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, ఆ స్థాయికి తగినటువంటి బోధన పద్ధతి ఏంటి, ఈ బోధన పద్ధతి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా ఒకటి ఈ యొక్క బోధన నైపుణ్యంలో తీసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి అనుగుణ్యత అన్నమాట, అంటే సింప్లిసిటీ మరియు అప్లికబిలిటీ అన్నమాట. ఈ రెండు అనేది మనం ఉపాధ్యాయుడికి కలిగి ఉంటే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఒక బోధనని ఒక స్థాయిలో మనం బోధించడానికి చాలా విషయాలుగా ఉంటాయని చెప్తున్నారు. మరి ఇలాంటి బోధనని మనం తీసుకున్నప్పుడు ఈ బోధన నైపుణ్యం అనేది ఒక 2 రకాలుగా చెప్పుకున్నాం సార్. ఒకటి వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రెండవది ఇన్ఫర్మేటివ్ స్కిల్స్ అని. మొట్టమొదటి కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే ప్రత్యుత్తర నైపుణ్యాలు అంటే ఏంటి, కొద్దిగా మీరు దాని గురించి వివరిస్తారు. అసలు కమ్యూనికేషన్ అనేది భావ ప్రసారణ. మన భావాలని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో షేర్ చేసుకోగలిగితే, చెప్పగలిగితే ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగినట్టు లెక్క. నువ్వు చెప్పే విషయం అవతల వాడు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేడు అన్నప్పుడు కమ్యూనికేషన్ జరగలేదు. అంటే దెర్ ఆర్ సమ్ అబ్స్ట్రకల్స్ ఫర్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటారు. మామూలుగా ఉపాధ్యాయుడు క్లాసులో లీడరు, ఓ తరగతి గదిలో ఎవరు లీడరు? ఉపాధ్యాయుడు. కాబట్టి ఆయన చాలా పెద్ద ఆయన అనే భావంతో విద్యార్థులు ఆటోమేటిక్గా టీచర్కి దూరం అవుతారు. టీచర్ ఆ దూరాన్ని తగ్గించగలిగితే భావ ప్రసారం పర్ఫెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ అబ్స్ట్రకల్స్ని ఐడెంటిఫై చేసి ముందే గుర్తించి అలాంటివి రాకుండా తన విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులతో షేర్ చేసుకోవడే దానికి అవసరమైన స్కిల్స్ కొన్ని ఉంటాయి. వాటిని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అది ఓరల్ స్కిల్స్ కావచ్చు, అంటే మాట్లాడే తీరులో, ఉపయోగించే భాషలో, మాడ్యులేషన్ ఇన్ ది వాయిస్ అంటే మాట్లాడే తీరులో ఆటోమేటిక్గా భావం కూడా. ఇప్పుడు కోపంగా మాట్లాడేటప్పుడు, క్వశ్చన్ వేసేటప్పుడు యాక్సిలమేటరీ మాట మనం చెప్పం. ఈ ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లమేటరీ మార్క్ అనేది మనం అనం. కానీ మాడ్యులేషన్ తోటి వాటిని మనం పలికించవచ్చు. వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావయ్యా, చెప్తుంటే వింటాం లేదా? ఈ 2 ప్రశ్నలు అనేటివి ఆ ట్యూనింగ్లోనే అది ప్రశ్న అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా కాకుండా నేను మాట్లాడుతున్నది నువ్వు వింటున్నావా లేదా అని అనకుండా వింటున్నావా లేదా ఫుల్ స్టాపులు పెట్టామనుకోనండి, అది మాడ్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అంటే మన వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అటెన్షన్ని మనం డ్రా చేయడానికి కూడా ఈ వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగపడుతుంది. అలాగనే వాచకం అయిపోయింది ఇప్పుడు, అదే ఓరల్ కమ్యూనికేషన్ని వాచకం అంటారు. సాత్వికం, ఫేషువల్ ఎక్స్ప్రెషన్స్. ఓ విద్యార్థి లేటుగా వచ్చాడు, మే ఐ కమిన్ సార్ అని అంటాడు, ద్వారం దగ్గర నిలబడి అంటాం మనం, కళ్ళతోటే సైగ చేస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ అంటే ఆంగికం, సాత్వికం అని 2 రకాలు ఉన్నాయన్నమాట. బాడీ లాంగ్వేజ్
అండ్ ఫేషువల్ ఎక్స్ప్రెషన్స్. నీ కళ్ళతోటి కూడా నువ్వు సంజ్ఞలతోటి విషయ పరిజ్ఞానాన్ని బోధించవచ్చు. సో ఇవన్నీ అందుకనే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి బంచ్ ఆఫ్ స్కిల్స్, ఎ గ్రూప్ ఆఫ్ స్కిల్స్. ఒక్క విషయంతో ఈ కమ్యూనికేషన్ అనే దానిపైన చాలా ఈజీగా అర్థమవుతుంది, కానీ అవన్నీ బోధనలో యాక్చువల్గా ప్రాక్టీస్ చేయాలంటే చాలా తర్బీదు అవసరం. అందుకనే ట్రైనింగ్ అనేది వచ్చింది. శిక్షణలో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను ఒక విషయాన్ని ఇంకొకళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు ఎలా చెప్తే బాగుంటుందనేది మెథడాలజీస్కి సంబంధించింది. ఎలాంటి స్కిల్స్ని నేను ఎగ్జిబిట్ చేయాలి కమ్యూనికేషన్లో, ఆ స్కిల్స్ని ప్రాపర్గా నేను ఎగ్జిబిట్ చేయగలిగినప్పుడు కమ్యూనికేషన్ ప్రాపర్గా జరిగే అవకాశం పెరుగుతుంది. అప్పుడు భావ ప్రసారణ సవ్యంగా వచ్చే అవకాశం ఉంది. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి చాలా ప్రాక్టీస్ తోటి పొందవలసినవి. కమ్యూనికేషన్ అంటే తెలుసుకోవచ్చు, సెండరు, రిసీవరు, మీడియం, ఈ మూడింటిని ట్రయాంగులర్ బొమ్మ వేసేసి కమ్యూనికేషన్ అంటే ఏమిటనేది అర్థం చేసుకోవడానికి 2 గంటలు చాలు. కానీ అన్ని స్కిల్స్ని నిత్య జీవితంలో ఉపాధ్యాయుడిగా క్లాస్ రూమ్లో వాటిని ప్రదర్శించాలి అంటే చాలా ప్రత్యేకమైన నిఘా అవసరం. దాన్ని ప్రాక్టీస్ చేయాలనే కోరిక, తపన నీలో ఉన్నప్పుడే ఉపాధ్యాయుడిగా నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలవు. దానికి ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక సామెత ఉంది కదా. కాబట్టి దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది ఎండ్లెస్. ఉదాహరణకి ఇప్పుడు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు, భాష కోసం వెతుక్కోడు. కమ్యూనికేషన్ స్కిల్స్ని పటిష్టంగా చేసుకోవడానికి భాష పైన కూడా మనకి పట్టుత్వం ఉండాలి. అలాగనే నువ్వు చెప్పాలనుకున్న విషయం పైన నీకు నిఘా ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడే కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయగలం. కాబట్టి అందుకనే ఇంతకుముందు ప్రొఫెసర్ రమేష్ గారు చెప్పినట్టు టీచింగ్ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇదేదో సింపుల్ విషయం కాదు. చాలామంది ఇది రొటీన్ యాక్టివిటీ అని అనుకుంటారు. కాదు, రొటీన్ కాదు. ఇట్ ఈస్ క్రియేటివ్ జాబ్ అండ్ ఎవ్రీ టైమ్ ద టీచర్ ఈజ్ టు బి క్రియేటివ్. ఎందుకంటే అసలు లెర్నింగ్ అనేదే, అభ్యసనం అనేది చాలా లోతుగా పరిశీలించి చూస్తే 3 లెవెల్స్లో ఉంటుందని మనం చదువుకుంటాం. కాగ్నిటివ్ లెవెల్, అఫెక్టివ్ లెవెల్ అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్. అంటే నాలెడ్జి, విజ్డమ్ అండ్ పర్ఫార్మెన్స్. కాగ్నిషన్, కొనేషన్ అండ్ సైకోమోటర్ అని 3 డొమైన్స్ని సైకాలజిస్టులు చెప్పారు. ఈ అభ్యసనం అనేది 3 లెవెల్స్లో జరిగేటట్టుగా నువ్వు చేయగలిగితే నువ్వు కృతకృత్యుడైన ఉపాధ్యాయుడు అవుతావు. అందుకని ఒక విషయం మనం పరిశీలనాత్మకంగా చూడటమే కాదు, అసలు ప్రిపరేషన్లోనే ఇంతకుముందు రమేష్ గారు కూడా అన్నారు, ప్రిపేర్ అయ్యేటప్పుడే మనం విత్ వాట్ ఆబ్జెక్టివ్స్ ఐఎమ్ టీచింగ్ దిస్ లెసన్, నేను ఏ లక్ష్యాలను సాధించడానికి ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధిస్తున్నాను, ఆ లక్ష్యాలు ఏమిటి అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఆ తరువాత కాంటెక్స్చువల్ ఆబ్జెక్టివ్స్, ఒకటి విషయ పరిజ్ఞానానికి అంటే కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఉంటే, దెన్ అఫెక్టివ్ డొమైన్ అంటే వాడి బిహేవియర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్, పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు పాఠ్యాంశాన్ని ప్రిపేర్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ 3 లెవెల్స్ని విద్యార్థులు అభ్యసనం చేస్తున్నప్పుడు ఆ 3 లెవెల్స్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా మెచ్యూర్డ్ టీచర్గా లెక్కింపబడతావు. అంటే మీరు ఇది చెప్పండి. ఇప్పుడు పద్మనాభయ్య గారు చెప్పిన దాని కాంటెక్స్ట్లో చాగంటి వారి గురించి చెప్పారు. మహా గొప్ప పండితులు, చాలా చక్కగా చెప్తారు. మనకు వారికి ఒక భేదం ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా చాగంటి వారు చెప్తున్నారు, కొన్ని లక్షల మంది దాన్ని చూస్తున్నారు, వింటున్నారు. కానీ చాగంటి వారు ఎంతమంది అర్థం చేసుకున్నారు, ఎంతమంది వారు చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకొని అన్వయించుకున్నారు అనే విషయాన్ని వారు పట్టించుకోరు. వారు చెప్పేది వరకే. కానీ మనం ఒక ఉపాధ్యాయుడిగా బోధించినప్పుడు మనం ఆ తరగతి గదిలో ఎటువంటి కమ్యూనికేట్ స్కిల్స్ వాడినప్పటికీ, ఏ బోధనా పద్ధతులు మనం ఉపయోగించినప్పటికీ అంతిమంగా మనం చూడవలసింది ఏంటంటే, తరగతిలో ఉన్న 40 మంది కానీ 50 మంది కానీ ప్రతి విద్యార్థి మనం బోధించిన విషయాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని అవగాహన చేసుకున్నాడనే విషయం చూడాలి. ఇది అతి క్లిష్టమైన విషయం. ఎందుకనంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ యొక్క
ఇబ్బందిని కనుక్కోవాలంటే అతను చూడగానే కాకుండా అతని దగ్గర అనేక రకాలైన ఆయుధాలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అది చేస్తారు ఇది చేస్తారు, అయ్యో తర్వాత ఇది అయ్యా నీ ప్రాబ్లం అని చెప్తారు. కానీ మనం 50 మంది పిల్లల్ని మాటిమాటికి అడిగి నీకు అర్థమైందిరా అని అడిగామనుకోండి, ఏమి సార్ నీకు ఏమి ఇదేనా అడగటం అని అంటారు. అడగకుండా ముట్టకుండా వారి యొక్క ముఖాలలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూసి ఆ పిల్లవాడు అర్థమైందా లేదా అని గుర్తించవలసిన మహోన్నతమైన బాధ్యత ఉపాధ్యాయుడికి ఉంది. అది చాలా సంక్లిష్టమైన విషయం. అంటే దాన్నే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఒక్కొక్కసారి ఇందులో కూడా ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. కొందరు విద్యార్థులు అర్థం కాకపోయినా అర్థమైనట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళను గుర్తించాలి, అర్థమైన వాడిని గుర్తించాలి. ఆ విధంగా వాళ్ళ యొక్క ముఖంలో కవళికలను గుర్తించి పాఠం అర్థమైనప్పుడు మాత్రమే వాడు అవగాహన చేసుకున్నాడని మన ఉపాధ్యాయుడు భావించినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం అనుకుంటాం. కాబట్టి ఒక పక్కన వారు చెప్పినట్లు పద్మనాభయ్య గారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రెండో పక్కన ఆ స్కిల్స్ను ఉపయోగించడం వలన మనం ఆశించిన ఫలితాన్ని పొందగలిగామా లేదా అనే విషయాన్ని మనం విద్యార్థి యొక్క ముఖ కవళికలను బట్టి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆయన సరి అయిన ఉపాధ్యాయుడు, ఆయన చేపట్టిన బోధనా ప్రక్రియ ఫలదీకృతం అయినదని మనం చెప్పగలుగుతాం. కానీ ఏదో నేను చెప్పాను వాడు అర్థం చేసుకున్నాడు అనుకుంటే అది మనం బోధించినట్లు కాదు, మనం ఉపాధ్యాయ వృత్తిని సరిగా నెరవేర్చిన వాళ్ళం కాలేదు. మీరు చెప్పినట్టుగా విద్యార్థి అనేవాడు ఏ విషయాన్నైతే అవగాహన చేసుకున్నాడో అది ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఒక అసెస్మెంట్ చేయాలన్నమాట, గుర్తించాలి. స్కిల్స్లో ఫీడ్బ్యాక్ అండ్ ఇవాల్యుయేషన్ స్కిల్స్ అని మనం బేసిక్ స్కిల్స్ని గురించి మాట్లాడేటప్పుడు ఫీడ్బ్యాక్ ఇవాల్యుయేషన్ స్కిల్ అని ఒకటి ఉంది. అది ఏమిటంటే నేను చెప్పిన విషయం నిజంగా విద్యార్థిని చేరుతోందా లేదా, విద్యార్థికి అర్థమైందా లేదా అనే విషయాన్ని. అందుకనే మామూలుగా చాలామంది టీచర్లు ఇజంట్ ఇట్, డూ యూ అండర్స్టాండ్, షల్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, ఇట్లాంటివి కామన్గా వాడుతూ ఉంటారనమాట. దానికి కారణం ఏమిటంటే ఇమీడియట్గా విద్యార్థి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఆ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే ఫర్దర్గా నువ్వు ప్రొసీడ్ అవ్వాలన్నమాట. అందుకని చాగంటి సోమయాజులు మాటల్ని కమ్యూనికేషన్ స్కిల్స్కి ఉదాహరణగా చెప్పాను కానీ బోధనకు ఉదాహరణ కాదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యద్భుతంగా ఉంటాయి. భాషలో నిష్ణాతుడు, విషయ పరిజ్ఞానంలో నిష్ణాతుడు, తను షేర్ చేసుకునే భావాలు దాదాపుగా అందరికీ అర్థం అవ్వాలనే స్పృహతో మాట్లాడుతూ ఉంటాడు కనుక మాడ్యులేషన్ ఇన్ ద వాయిస్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగనే పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాటలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి. అసలు మాట్లాడటమే ఒక కళ. ఉపాధ్యాయుడికి బేసిక్గా ఉండాల్సింది అసలు మాట్లాడే కళని ఎంతవరకు ఉపాసన చేశాడు, ఎంతవరకు దాన్ని పట్టుకోగలిగాడు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటే విద్యార్థి మోరలెత్తి అట్లా వింటూ ఉండిపోవాలండి. అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు. అందుకనే భాష పైన కానీ భావం పైన విషయ పరిజ్ఞానం పైన కానీ పటుత్వంతో కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఎవరైతే నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళే మంచి ఉపాధ్యాయులు అవుతారు. మీరు చెప్పినట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా 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 దాని గురించి వేరే అభిప్రాయం లేదు. దానికంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చాగంటి వారు మహా గొప్ప దాన్ని పొందటమే కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ ఉండాలి మన ఉపాధ్యాయులకు. అప్పుడు మాత్రమే అంటే దానితో పాటు ఇంకా కొన్ని లక్షణాలు ఉపాధ్యాయుడు పొందగలిగినప్పుడు మాత్రమే మన ప్రక్రియ సక్రమంగా ఓన్లీ భావాలు ఆ భావాలు మనం అర్థం చేసుకుని. నేను చెప్పేది ఏంటంటే వారి అంత గొప్పవారి కంటే కూడా ప్రతి ఉపాధ్యాయుడికి ఇంకా కొన్ని డైమెన్షన్లు అవి ఉన్నప్పుడు మాత్రమే మనం సరి అయిన బోధనను అందించగలుగుతాం అన్నమాట. సో ఇందులో రెండవది ఉపదేశిత నైపుణ్యాలు ఉన్నాయి సార్, ఇన్ఫర్మేటివ్ స్కిల్స్. అంటే ఒక ఉపాధ్యాయుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనము విద్యార్థులకు అందించగలడు, ఆ ఇన్ఫర్మేటివ్ స్కిల్స్ ఎలా ఉండాలి అనేది మీరు ఒక్కసారి వివరిస్తారా సార్ రమేష్ గారు? ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తున్నామంటే ఉపాధ్యాయులు చాలా వరకు పాఠ్య పుస్తకానికే పరిమితం అవుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రము అనేక రకాల ఇన్ఫర్మేషన్ మోడ్స్కి అంటే ప్రచార మార్గాలకి వారు ఎక్స్పోజ్ అవటం వలన విద్యార్థులు చాలాసార్లు ఉపాధ్యాయుడికి తెలవని విషయాలు ఉపాధ్యాయుడి కంటే అధికంగా తెలుసుకుని కూడా వస్తున్నారు.
అందుకని ఉపాధ్యాయుడు మనం ఎప్పుడు అంటాం కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నప్పుడు ఎప్పుడు ఈజ్ ఎ బర్నింగ్ క్యాండిల్ అని, అదేవిధంగా ఈరోజు అది కూడా చాలదు. ఎందుకనంటే ప్రతి విద్యార్థి అనేక రకాలుగా నేర్చుకొని, ముఖ్యంగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక రకాల విషయాలు తెలుసుకొని తరగతి గదికి వచ్చినప్పుడు ఉపాధ్యాయుడికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్నిట్లో అంతా ఉండాలనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, విద్యార్థి ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని అడిగినప్పుడు ఉపాధ్యాయుడికి తెలవనప్పుడు మన దగ్గర ఒక పెద్ద ఇదేమిటంటే సింప్లీ మనం ప్లీజ్ సిట్ డౌన్ అంటాం. అది ఒక గొప్ప తత్వవేత్త ఆర్ఎస్ పీటర్స్ అని ఆయన ఏదో విద్యార్థి అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు అన్ని విషయాలు ఉపాధ్యాయుడికి తెలవాలనే సాధ్యం కాకపోవచ్చు, కానీ తెలుసుకొని చెప్పాలి. కానీ సింపుల్గా మనం ఇది కాదు కూర్చో అని అన్నాం అనుకోండి, అది ఒక ఆర్ఎస్ పీటర్స్ అని ఒక మాట అంటాడన్నమాట. ఎనీ నెగేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ది టీచర్ విల్ హ్యావ్ అన్ ఇర్రివోకబుల్ ఇంపాక్ట్ ఆన్ ది ఫ్యూచర్ లెర్నింగ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటాడు. అంటే ఎప్పుడు కూడా మనం కాదు అని అని అనటం అనేది సరి అయిన విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు ఇన్ఫర్మేషను ఏది విద్యార్థికి అందుబాటులో తీసుకురావాలి, ఏది సరి అయినది, ఏది విద్యార్థిలో ఒక విశ్లేషణాత్మక శక్తిని పెంచుదు. ఊరికే ఇన్ఫర్మేషన్ అంటే ఒక కాంటెంట్ని ఇవ్వటమే కాకుండా ఆ విషయంలో సరి అయిన పరిజ్ఞానాన్ని గుర్తించి వారికి అందుబాటులోకి తెచ్చినప్పుడు అది ఒక ఇన్ఫర్మేషనే కాకుండా దారిలో ఒక ఆలోచన శక్తిని, ఒక క్రియేటివ్ థింకింగ్ని, ఒక లాజికల్ రీజనింగ్ని అవన్నీ పెంపొందించేటట్లు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందుపరచాలి. రెండో విషయము, ఇవాళ మనం ఏది ఇంకొకటి ఉపాధ్యాయుడు ఏది ఎక్కడ ఒక లైన్ గీయాలి అనేది కూడా మనం చూడాలి. అది ఉపాధ్యాయుడి బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా కంట్రోల్ ఉండదు కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం విద్యార్థికి అందుబాటులోకి తేవాలి, లేకపోతే విద్యార్థిలో ఎటువంటి విషయాన్ని నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలనే బాధ్యతను కూడా ఉపాధ్యాయుడు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ హైవేస్లో విద్యార్థులు సరి అయిన మార్గంలో పయనించడానికి ఒక ఉపాధ్యాయునిగా మనం దోహదకారిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషను షేర్ చేసుకోవటం ఎంత అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పాలి. అది పుస్తకంలో ఉండదు. అది ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో టీచర్ గమనించాల్సింది ఏమిటంటే, విషయ పరిజ్ఞానం పుస్తకంలో ఇచ్చింది చెప్పటం ఒక ఎత్తు అయితే అది అర్థమయ్యేటట్టు చెప్పటం, పిల్లలకి ఎగ్జాంపుల్స్ తోటి చెప్పటం. అవి కాకుండా డే టు డే జీవన విధానంలో ఈ అనుసంధానం చేసి చెప్పగలిగినప్పుడు అంటే వాడిని మనం సెకండ్ లెవెల్కి, విజ్డమ్ లెవెల్కి తీసుకుపోతున్నాం అనమాట. నాలెడ్జీ, ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ నాలెడ్జ్ వైల్ యూ ఆర్ టీచింగ్, అండ్ దట్ నాలెడ్జ్ ఈజ్ టు బి టేకన్ టు ది నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ విజ్డమ్ లెవెల్. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ విషయాన్ని నిత్య జీవితంలో నేను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోగలను అనేది కూడా మనం అనుసంధానం చేసి ఉపాధ్యాయుడు బోధించినప్పుడు ఇన్ఫర్మేషన్ పక్కాగా విద్యార్థిని చేరుతుంది. వాడు ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకుంటాడు, ఇంటర్నలైజ్ చేసుకుంటాడు. ఇంటర్నలైజ్ అయ్యింది అంటే వాడు డెఫినెట్గా విజ్డమ్ లెవెల్ పెరుగుతుంది అనమాట. దాన్ని నిత్య జీవితంలో వాడుకోగలుగుతాడు. దాన్ని అప్లై చేసి ప్రతినిత్యం జరుగుతున్న కార్యక్రమాల్లో ఇది అప్లికబుల్ అయిన సందర్భాల్లో అప్లై చేసి ఆలోచిస్తాడు. అదే క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అనాలిసిస్, అనలిటికల్ థింకింగ్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అవన్నీ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైండ్, మానవుని మేధస్సు. ఇవన్నీ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. వాటిని మనం ఇనిషియేట్ చేయగలిగితే ఇన్ఫర్మేషన్ అందుకనే ఎడ్యుకేషన్ ఈజ్ డ్రాయింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ అని అన్నాడు గాంధీజీ. అంటే వాళ్ళు ఆల్రెడీ అజ్ఞాతంగా ఉన్న శక్తి సామర్థ్యాలని వెలికి తీసుకురావడమే విద్య యొక్క ప్రధాన లక్ష్యం. బై షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ ట్రయింగ్ టు ఇనిషియేట్ ఆల్ దీస్ ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మైండ్ విత్ ఇన్ ద బాడీ. ఆ మైండ్, ఆ మైండ్కి సంబంధించిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ని నువ్వు ఇనిషియేట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా వాడినట్టు. అట్లా వాడగలిగితేనే నువ్వు మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపబడతావు అనేది నిస్సందేహం. అంటే మొట్టమొదటి సార్ చెప్పినట్లుగా పీటర్ గారు ఒక మాట చెప్పారన్నారు, అంతే కదా. నువ్వు వాడిని హర్షప్ చేసినట్టు స్టూడెంట్ని ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ ప్లీజ్ సిట్ డౌన్, అందులోనే ఒక పాట చెప్తూ వస్తాడు సార్.
అతను చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సరైన ఆన్సర్ కాకపోవచ్చు, కానీ వేరే విషయానికి సరైన ఆన్సర్ కావచ్చు. కావున ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థి చెప్పిన ఆన్సర్ని తప్పు అని చెప్పడం మన బాధ్యత అనేది లేదు. టు సమ్ ఎక్స్టెంట్ యు ఆర్ కరెక్ట్ అని వాడిని ఎంకరేజ్ చేసి మోడరేట్ చేయాలి సార్. అది ఎందుకంటే ఈ ఆన్సర్ ఫలానా ఈ ప్రత్యుత్తర నిర్వహణ నైపుణ్యం అని ఉంది చూసా, ఒక స్కిల్ అక్కడ వచ్చేది. అంటే విద్యార్థి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి టీచర్కి, టీచరు విద్యార్థితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ప్రశ్న సమాధానాలు అనేవి క్లాస్ రూమ్లో ఉండాలి, వన్ వే ట్రాఫిక్గా ఉండకూడదు. ఉపాధ్యాయుడు ఆల్వేస్ టాకింగ్, ఉపాధ్యాయుడు ఎప్పుడు బోధిస్తూనే ఉండాలి, విద్యార్థి ఎప్పుడు వింటూనే ఉండాలి అనేది రాంగ్ కాన్సెప్ట్. లెక్చర్ మెథడ్లో ఉన్న పెద్ద లోపం అదే. అందుకనే లెక్చర్ కమ్ డిస్కషన్ అని చెప్పని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. అంటే లెక్చర్ మెథడ్ని ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి దేర్ షుడ్ బి సమ్ క్వశ్చన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది టీచర్. ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న అడగాలి, దానికి విద్యార్థులు సమాధానం చెప్పాలి. లేదు మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి అని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత ప్రశ్నలు అడిగించి దాన్ని ఫ్లాండర్స్ కూడా ఇంటరాక్షన్ అనాలిసిస్. కానీ ఇప్పుడు ఎంతమంది సైకాలజిస్టులు, ఎంతమంది విద్యావేత్తలు ఈ యొక్క ప్రక్రియను మన పాఠశాలలో పెంపొందించాలి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనకు కల్చరల్గా కానివ్వండి, ఒక చారిత్రాత్మకంగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ఇప్పటికీ కూడా మన ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నించే శక్తిని పెంపొందించడం కానీ, లేకపోతే వారి ప్రశ్నలను ఓపికగా విని అది కాదు ఇది అవును, ఇది కాదు అది అవునని చెప్పడానికి ప్రయత్నం చేయకుండా, అడగకుండా చూడటానికి ఎవరు అడగరు మన విద్యార్థులు. ఎవరన్నా అడిగితే వాడిని అడగకుండా చూడటానికి అవుతుంది. కాబట్టి మనం ఎంత మాట్లాడినప్పటికీ ఆ ఉపాధ్యాయుల్లో తన యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతని సక్రమంగా గుర్తించి ఇతర దేశాల్లో సైకాలజిస్టులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏం చేస్తున్నారనే విషయాన్ని మనం కొంతవరకు ఫాలో అయినప్పుడు మాత్రమే మన తరగతిలో ఒక ఇంట్రాక్షన్ పెరుగుద్ది, ఒక లైవ్లీ ఎన్విరాన్మెంట్ వస్తుంది. అప్పుడు ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ విషయాలతో పాటు ఛాత్రోపాధ్యాయుడు బోధన చేసే ముందు ఆ బోధనకు పూర్వము కానీ, బోధన సమయంలో కానీ, బోధనాంతరం కానీ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కానీ, కొన్ని నైపుణ్యాలు కానీ ఉన్నాయి. మొట్టమొదట బోధన పూర్వం ఎలాంటి నైపుణ్యాలని? బోధన మన దగ్గర చాలా వరకు ప్రతి పాఠశాలలో నేను చాలామందిని వింటూ ఉంటాను, ఎంతోమంది చూస్తూ ఉంటాను. నేను 30 ఏళ్ళ నుంచి ఇదే సబ్జెక్ట్ చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నా, లేకపోతే నేను ఎంఎస్సి 6వ తరగతి వాడికి లెక్కలు చెప్పలేనా అనే ఒక అభిప్రాయం ఉంటుంది. అది సరైనది కాదు. అందుకనే టీచరు వృత్తిని మనం చాలా అత్యున్నతమైన వృత్తి అంటే ఆ గంట పాఠం చెప్పాయని సరైన టీచర్ కాదు. ఆ గంట చెప్పటానికి ముందు అనేక కార్యక్రమాలు, అంత సమయం వాళ్ళు వెచ్చించి దానికి ప్రిపేర్ కావాలి. ముందు ముఖ్యంగా ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవాలి, నేను ఎవరికి చెప్పబోతున్నాను, వారి సామర్థ్యాలు ఏమిటి, రెండోది నేను ఏమి చెప్పబోతున్నాను, నేను చెప్పబోయే విషయాన్ని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అచ్చు పుస్తకంలో ఉన్నదే కాకుండా, అందులో ఉన్న ఉదాహరణలే కాకుండా, నేను వాడికి అర్థమయ్యేంత వరకు అనేక రకాలైన ఉదాహరణలు ముందు నేను తయారు చేసుకుని వెళ్ళాలి. చాలామంది అందులో ఉన్న ఉదాహరణ చెప్తారు, అది అర్థమవుద్దా అర్థం కాదా. ఇంకొకటి మన దగ్గర ఏముంది, మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఒకటే పుస్తకం ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ అది కాంటెక్స్ట్ ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. కాబట్టి ఉపాధ్యాయుడికి ఆ విషయ పరిజ్ఞానాన్ని గురించి, లేకపోతే ఆ విషయాన్ని మనం సింపుల్గా చేసి విద్యార్థికి అందుబాటులోకి తేవడానికి అనేక రకాలైన ఉదాహరణలు మనం దగ్గర బ్యాంకులో పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. అల్టిమేట్గా వాడికి అర్థమయ్యేంత వరకు మనం వెళ్ళాలి. రెండోది, ఎప్పుడు కూడా టీచింగ్ షుడ్ నాట్ బి ఎన్ యాక్సిడెంట్, టీచింగ్ షుడ్ బి ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఇందాక పద్మనాభయ్య గారు చెప్పినట్టు నేను ఏమి సాధించడానికి ఈరోజు తరగతి గదిలోకి వెళ్తున్నా, నా 40 నిమిషాలు 50 నిమిషాలు బోధించిన తర్వాత నాకు ఒక ఉపాధ్యాయుడిగా ఏమి సాధించాను అనుకున్నది నేను సాధించగలిగానా, సాధించినప్పుడు మాత్రం పొందే తృప్తే అది బోధన యొక్క లక్ష్యం. అది లక్ష్యం. అది కాకుండా ఏదో నా ఫస్ట్ పీరియడ్ ఉంది వెళ్ళాను 40 నిమిషాలు చెప్పాను అనేది కాదు. ఏమి సాధించాలి, తరగతి నుంచి బయటకు వచ్చినప్పుడు అది సాధించగలిగానా, ఆ రెండింటి మధ్యలో బ్యారీజ్ వేసుకున్న వాళ్ళే సరైన ఉపాధ్యాయుడు. కాబట్టి టీచింగ్ అనేది అప్పటికి వెళ్ళటం కాదు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, చాలా ఏదో అసలు ఎవరు మంచి ఉపాధ్యాయుడు అంటే తరగతికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. అంటే ఒక్కోసారి తరగతికి రెగ్యులర్గా వెళ్ళే టీచర్ చాలా నష్టం చేయొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు సరిగా ప్రణాళికాబద్ధంగా సాధించవలసిన విషయాల గురించి వాళ్ళకు క్లారిటీ లేనప్పుడు, ఆ విషయాలను ఆ సబ్జెక్టు మీద అవగాహన లేనప్పుడు, అది సాధించానా లేదా అని మీరు మూల్యాంకనం చేసుకోలేనప్పుడు అసలు చెప్పండి నయం.
కాబట్టి పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు టీచర్ చాలా సరైన ఏ మెథడ్లో చెప్పాలి. అదంతా ఎందుకు ఒక చిన్న ఉదాహరణ, మనకు దగ్గర కొందరు చాలామంది టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించరు, కానీ కొందరు ఉపయోగిస్తే వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళిపోతారు ఒకసారి ఒక 10 రకాలు. అట్లా కాకుండా ఈ యొక్క కాంటెంట్ నేచర్ ఏమిటి, ఏ విధమైన మన ఒక బోధనోపకరణాలను వాడాలి, ఆ వాడటం వలన వాటిని వస్తుంది. హలో 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 సార్. చెప్పండి నన్ను. సార్ నమస్కారం సార్. మేము MBA చేసి మేము వచ్చాం సార్. కాకపోతే మేము చదువుకున్న చదువులలో మాకు కనీసం ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ మీరు ఇప్పటి స్కూల్స్ లో కనీసం ఒక LKG నుండి మొదలు పెడితే PG వరకు వచ్చే వరకు కూడా వాళ్ళకి లాంగ్వేజ్ తెలియడం లేదు సార్. మేము మామూలుగా ఉస్నాబాద్ దగ్గర కర్ణాటక డిస్ట్రిక్ట్ లో ఉన్నాం సార్. ఈవెన్ హైదరాబాద్కి వెళ్తే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. కనీసం చదువుకున్న చదువు 10th వరకు చదివిన సబ్జెక్టులన్నీ వేస్ట్ సార్. మాకు కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించండి సార్ మీరు కనీసం. ఎందుకంటే మేము తెలుగు మీడియంలో చదివి ఇప్పుడు బాధపడుతున్నాం సార్. మేము MBA చేసి PGకి వచ్చాము. కనీసం ఇలా మీరు చెప్తే రేపటి తరానికి ఒక మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇప్పటికీ గ్రామీణ స్థాయి వాతావరణంలో మాట్లాడడం లేక చాలా ఉద్యోగాలు కోల్పోతున్నాం సార్. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి సార్. దీని గురించి BED టీచర్స్ కూడా మీరు ఒకసారి అవగాహన అయ్యేటట్టు చెప్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ నాన్న. సార్ మీరు ఇప్పుడు చాలా మంచి అతని సమస్యను మనం ఎవరికైతే మనం ప్రయత్నం చేస్తున్నాం వారికి కాకుండా ఈ బాబు అడగటం చాలా సమస్యంగా ఉంది. మేము కూడా బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పక్కా పల్లెటూరులో ట్రైబల్ స్కూల్లో అదే ఉపాధ్యాయులు చెప్పటం వలన మేము నేర్చుకున్నాము. ఈరోజు దేశంలో ప్రపంచంలో ఏదో మా స్థాయికి తగ్గట్టు మేము ఇదవుతున్నాం. అక్కడ పల్లెటూరులో చదివాం కాబట్టి ఇంగ్లీష్ రాదు అనేది సరి అయినది కాదు. మనకు బోధించే, నువ్వు లాస్ట్ కన్నా బోధించే ఉపాధ్యాయుల్లో ఆ భావన పెంచి సరిగా భాషను విద్యార్థుల్లో ఒక ప్రావీణ్యత పొందేటట్లు హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ భాష అయినప్పుడు తెలుగు కానివ్వండి, అది పెంపొందించాలనే అవగాహన మన టీచర్లో రావాలి. అంతేగాని టీచర్లో మనం ఇంగ్లీషు ఏదో ఆ ఉపాధ్యాయుడే నాకు ఇంగ్లీషు అది పరభాష, దాన్ని మనం ఎందుకు నేర్పియాలి, లేకపోతే నేర్చుకోవటం కష్టం అంటే మన విద్యార్థుల భవిష్యత్తు ముందుకు వెళ్ళదు. ఉపాధ్యాయుడు కూడా జీవితాంతం గుర్తుంచుకోదగిన ఉపాధ్యాయుడు కాకపోతాడు. కాబట్టి ఈరోజు మన పల్లెటూరులో విద్యార్థులు కూడా ముఖ్యంగా పాఠశాలలో బోధించేది, తర్వాత ఈనాటి జనరేషన్కి భాష నేర్చుకోవడానికి అనేక సదుపాయాలు కూడా వచ్చినాయి, సొంతంగా నేర్చుకోవడానికి కూడా. అయినప్పటికీ కూడా మీరు అన్నట్లు ఉపాధ్యాయులు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి బేసిక్ గ్రామరు, బేసిక్ ప్రొనౌన్సియేషను ఇవన్నీ కనుక ఆ పాఠశాల విద్యలో మనం సరి అయిన పునాది కనుక వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్కి వచ్చినా డిగ్రీకి వచ్చినా విద్యార్థులు తమంతట తాము దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ మధ్య మేము BED టీచర్ని తయారు చేసే ప్రక్రియ లోపల ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని ప్రతి వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం. ఒక ఇంగ్లీష్ మాస్టర్కే కాకుండా వారు సాంఘిక శాస్త్రం బోధించినా లేకపోతే లెక్కలు చెప్పే మాస్టర్ అయినా వాళ్లకు రావడం, తదనుగుణంగా విద్యార్థుల్లో కూడా కమ్యూనికేటివ్ ఎబిలిటీస్ ముఖ్యంగా ఇంగ్లీష్లోనూ మనం హిందీ చెప్పట్లే కానీ మన నేటివ్ తెలుగులో కూడా వాళ్ళ ప్రావీణ్యత పెరగాలనే ఉద్దేశంతో ఈ రెండింటిని కూడా కంపల్సరీ పేపర్స్గా పెట్టడం జరిగింది. కాబట్టి వారు ఉపాధ్యాయులు ఒక అంకిత భావంతో పనిచేసి విద్యార్థి యొక్క భవిష్యత్తును గుర్తించి ఈనాడు మనం ఏదైతే LPG అంటున్నామో గ్లోబలైజేషన్ కాంటెక్స్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా విద్యార్థి అవసరం అనేది మన ఉపాధ్యాయులందరూ గుర్తించినప్పుడు తప్పనిసరిగా ఈ మీరు అడిగిన విషయంలో సరి అయిన సమాధానం ఉంటుంది. ముందు కనీసం ఈనాడు ఏ విధంగా అయితే ఇవాళ మనం గవర్నమెంట్ స్కూల్లో పల్లెటూరులో చూస్తే ఆ ఉపాధ్యాయులు పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు, లేకపోతే పట్టణంలో చదువుతున్నారు. నీ బోటోడు నా బోటోడు ఏదైతే గవర్నమెంట్ బడికి వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు చెప్పిన విషయం చాలా విలువైనది. మన ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ విధంగా అంకిత భావంతో విద్యార్థుల్లో, రూరల్ విద్యార్థుల్లో భాష మీద ప్రావీణ్యత నేర్పిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఒక నిమిషం ఫోన్ వస్తుంది సార్. హలో చెప్పండి మా. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డౌట్ అంబేద్కర్ యూనివర్సిటీది చెప్పండి అన్న. డిగ్రీ 3 years డిగ్రీ వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాల లోపల పూర్తి చేయాలి సార్? బాబు 3 years డిగ్రీ వ్యాలిడిటీ 9 years ఉంటుంది మీకు. మీరు మిగతా విషయాలన్నిటికీ స్టూడెంట్ సర్వీసెస్ అంబేద్కర్ యూనివర్సిటీ వారిని కలిస్తే మీకు మిగతా విషయాలన్నీ వాళ్ళు చెప్పగలరు నాన్న. ఓకేనా? ఇంతకుముందు ఒక అబ్బాయి
నేను కర్ణాటకలో చదివాను, ఎంబీఏ చేస్తున్నాను, కానీ నాకు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ సవ్యంగా మాట్లాడలేకపోతున్నాను కరీంనగర్ అని అన్నారు. బాబు, ఏ భాష అయినా మాట్లాడుతూ ఉంటే డెవలప్ అవుతుంది తప్ప పుస్తకాలు చదవటం వల్ల నీకు చాలా వొకాబులరీ పెరుగుతుంది. బట్ మాట్లాడటం అనేది ప్రాక్టీస్ చిన్న తరగతి నుంచి. అందుకనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పిల్లల చేత ఇంగ్లీష్ కంపల్సరీగా మాట్లాడించాలి, తెలుగులో మాట్లాడితే ఫైన్ వేస్తారు, ఇట్లాంటివి కూడా మనం చదువుతున్నాం. ఎందుకంటే అలాంటి ఫోర్స్, అంటే ఆ ఎన్వైరన్మెంట్ ఇంటి దగ్గర పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగినప్పుడు. హలో సార్, ఒక్క నిమిషం ఫోన్ సార్. హలో చెప్పండి సార్. సార్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ బీటెక్ అవన్నీ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బేసిక్ గా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది తెలుసుకోకుండా వాళ్ళని ఏదో బీటెక్ అది చదివించేస్తున్నారు. కాకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటని చెప్పి కనుక్కుని దానికి ఒక పంథా ప్రకారం, ఒక లెక్క ప్రకారం ఒక అకాడమిక్ సిస్టమ్ అనేది డెవలప్ చేసి 8th క్లాస్ నుంచే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టు బోధన చేస్తూ దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా అన్నది నా ఉద్దేశము. అది ఎంతవరకు మనం చేయగలము ఏమిటనేది. అంటే ఇంకో విషయం సార్, ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఎలక్ట్రీషియన్స్ కానీ వీళ్ళంతా కూడా వీఆర్ నాట్ గెటింగ్ ది స్కిల్డ్ పీపుల్. ఆ స్కిల్డ్ పీపుల్ ని మనం డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉందన్నమాట. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇంకో రకంగా కూడా జనరేట్ అవుతుంది. మనకి ఈ విషయాల్లో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతవరకు మళ్లించగలం, ఎంతవరకు చేయగలం, ప్రైమరీ స్కూల్ లెవెల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో దీన్ని మనం ఏమన్నా వెదర్ వీ కెన్ గివ్ సమ్ వే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సార్ మీరు ఒకసారి మీరు మీరు చెప్పిన విషయం చాలా సమంజసమైందండి. కానీ ప్రైమరీ లెవెల్లోనే మనం విద్యార్థి యొక్క టేస్ట్ని గుర్తించడం కొంతవరకు కష్టం, కానీ సెకండరీ లెవెల్లో తప్పనిసరిగా మనం గుర్తించి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన దేశంలో సామాజిక పరిస్థితులు, ఇతరతర చారిత్రాత్మకమైన పరిస్థితుల వలన మనం దానిని ప్రవేశపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే సమాజంలో అన్ని పనులకు ఒకే విధమైన యాక్సెప్టెన్స్ కనుక ఉండి ఆ గౌరవాన్ని, వృత్తిని గౌరవంగా స్వీకరించే పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా విద్యార్థి యొక్క ఆసక్తిని బట్టి, విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం ఆ వృత్తిలో ప్రావీణ్యత నేర్పించి వారికి. కానీ మన సమాజంలో తరతరాలుగా వచ్చిన ఏంటంటే కొన్ని పనుల ద్వారా సమాజాన్ని మనం ఆర్గనైజ్ చేయటం వలన మీరు ఎంత గొప్పగా బట్టలు నేర్చినప్పటికీ అది తక్కువ లెవెలు, లేకపోతే గొప్పగా కంప్యూటర్ కొడితేనో ఇంకొకటి చేస్తేనో సమాజంలో ఒక స్థాయి వస్తుందనే ఒక అభిప్రాయం మన దగ్గర ఉంది. అయినప్పటికీ మీరు చెప్పింది ఇప్పటికీ కొన్ని విద్యా ప్రణాళిక రూపకల్పనలో కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లానింగ్లో కానివ్వండి, ఈ విషయాన్ని తప్పనిసరిగా చేసుకొని, కాకపోతే మనం వసతుల లేమి వలన మనకు ఆ వొకేషనల్ గైడెన్స్ అని కానీ కౌన్సిలింగ్ అనేది మనం ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టలేక, ఈవెన్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కూడా ఏ గ్రూప్ తీసుకోవాలనేది చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిందే వాళ్ళు తీసుకోవటం, ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నదని కూడా మనం గుర్తించలేని పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా సమాజంలో ఒక మార్పు వచ్చినప్పుడు ఈ విషయం విద్య కూడా దానికి ప్రమోట్ చేసి సమాజాన్ని, లేకపోతే అందరినీ గౌరవించదగిన వృత్తిని ఎప్పుడైతే అందరం వృత్తిగా స్వీకరించగలిగినప్పుడు మీరు చెప్పింది చాలా చక్కటి సలహా అండి. తప్పనిసరిగా ఇప్పుడు ఆలోచన ఉంది, ముందు ముందు కార్యరూపం దాల్చుదని ఆశిస్తున్నాం. హలో 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 చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో నేను డిగ్రీ చేస్తున్నాను సార్. ఇప్పటికి చెప్పండి. బిఏడి చేస్తానికి నేను అర్హున్నా సార్? నాన్న, ఇప్పుడు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వారు కొంత నామ్స్ అండ్ స్టాండర్డ్స్ మార్చారు. 2014 ప్రకారంగా బీఈడి ఇన్ సర్వీస్ ప్రోగ్రాంలో చేయాలనుకున్న ఒక విద్యార్థి మొట్టమొదటగా డిగ్రీలో 55% యావరేజ్ కలిగి ఉండాలి, లేదా బీఈ బీటెక్ వాళ్ళకి 55% చేస్తారు, డిగ్రీ వాళ్ళకి 50% చేస్తారు ఓపెన్ కేటగిరీకి. అదే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి 40% ఉంటుంది. దీంతో పాటుగా ఇన్ సర్వీస్ ట్రైన్డ్ టీచర్ అయి ఉండాలి మీరు. అంటే మీకు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి, ఎన్సిటిఈ గుర్తింపు పొందినటువంటి డిఎడ్ కానీ, టీటీసీ కానీ,
లాంగ్వేజ్ పండిట్ కానీ డిపిఈడి కానీ ఇలాంటి సర్టిఫికేట్ కలిగి ఉండి మీరు ఇదివరకు పనిచేస్తున్నటువంటి పాఠశాల నుంచి గుర్తింపు పొంది ఉండే పాఠశాలలో పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మేము విశ్వవిద్యాలయం వారు ఒక ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, దాని ప్రకారంగా అడ్మిషన్ నిర్వహిస్తారు నాన్న. ఓకేనా? హలో హలో చెప్పండి. ఏం లేదు, బిఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్. అవును, టెక్స్ట్ బుక్స్ పంపిస్తున్నారు, పోస్టులు లేవు కదా, అదే ఒకసారి అడుగుదామని. మీరు బీఎడ్ సెకండ్ ఇయరా బీఎస్సీనామా? హలో హలో, డిగ్రీనా బీఎడా మీరు చేస్తున్నది? డిగ్రీ సార్, డిగ్రీ. డిగ్రీ. త్వరలో విశ్వవిద్యాలయం వారు అందరికీ పోస్ట్ చేస్తున్నామా, దశల వారీగా పంపిస్తున్నారు కావున మీకు త్వరలో మీకు ఆ పుస్తకాలు అన్నీ అందిపోతాయేమో. ఓకేనా? రైట్. ఇకపోతే మనము ఈ యొక్క బోధన నైపుణ్యాలని చెప్పుకున్నప్పుడు విద్యార్థి దృష్టిలో కొన్ని రకమైనటువంటి స్థాయి ప్రశ్నలు వేస్తూ వస్తుంటాం సార్. అంటే ఒక ప్రశ్నలు మనకి తక్కువ స్థాయి గల విద్యార్థులకు ఎలాంటి ప్రశ్న వేయాలి, యావరేజ్ గల విద్యార్థులకు ఎలాంటివి వేయాలి, అసలు క్వశ్చనింగే ఒక స్కిల్. అదే సార్. ఇప్పుడు నేను ఈ పాఠ్యాంశాన్ని బోధించాలి అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులకి పూర్వ అవగాహన ఎంతవరకు ఉండే అవకాశం ఉందో ఉపాధ్యాయుడు ఎస్టిమేట్ చేయగలగాలి. ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఈ అంశాన్ని గురించి సపోజ్ ఆర్కిమిడీస్ సూత్రం 8వ తరగతి 9వ తరగతిలో ఫిజిక్స్లో చెప్తారు. హలో హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. నేను టీచర్గా చేస్తున్నాను సార్. అయితే బిఎడ్ చేశాను సార్. ఎంఎడ్ డిస్టెన్స్లో చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? అన్న, ఇదివరకు చెప్పినట్లుగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి వారు 2014 వరకు ఎంఎడ్ ప్రోగ్రామ్ని దూర విద్య ద్వారా అందించారు. కానీ కొత్తగా మారిన నామ్స్ ప్రకారంగా ఇంకా కొత్త నామ్స్ తయారు చేయలేదు. కావున ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ దూర విద్యలో ఎంఎడ్ ప్రోగ్రామ్ని ఏ విశ్వవిద్యాలయం ఆఫర్ చేయట్లేదు. మీరు రెగ్యులర్గా చేయాలంటే ఏ యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ రాసినా రెగ్యులర్గా ఎంఈడి చేయొచ్చు. రైట్. డిస్టెన్స్ మోడ్లో వీలు కాదు. లేదు, అది డిస్టెన్స్ మోడ్ ఎంఎడ్ లేదు దేశంలో. రైట్. ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఉంది. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ గురించి డెఫినేషన్ చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసి ఒక బీకర్లో వాటర్ పోసి దాంట్లో సిలిండర్ ముంచి ఓవర్ఫ్లో అయిన వాటరు ఇది కోల్పోయిన బరువుతో సమానమని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసేసి చెప్పేస్తారు పాఠం. బట్ దానికి కాంటెక్స్చువల్గా నిత్య జీవితంలో పిల్లవాడు ఏం గమనిస్తున్నాడు అనేది మనం చూడాలి. మామూలుగా బాత్రూమ్స్లో స్నానం చేసేటప్పుడు 8 ఏళ్ల కుర్రాడు సొంతంగా స్నానం చేసేది నేర్చుకున్నప్పుడే వాడికి తెలిసిపోద్ది. వాడు చిన్న చెంబు బకెట్ లోపలికి మునిగిపోయినప్పుడు నీళ్ళల్లో దాన్ని తీసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, బయట వచ్చేటప్పటికి నీళ్ళ బయట వచ్చేటప్పటికి అది బరువు పెరుగుతుంది అని. ఇదే దాన్ని అంటే ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ థియరీ ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఎలాంటి అనుభవాన్ని పొందొచ్చు అనేది కూడా మనం అనుసంధానం చేసి చెప్పగలిగినప్పుడు దానికి ప్రశ్నలు వేయాలి. ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్ బిఏ వాళ్ళకి చెబుతున్నాడు టీచరు. అసలు డిమాండ్ అంటే ఏమిటి? నువ్వు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళావా, ఏమైనా వస్తువు కొన్నావా, ఎందుకు కొనలేకపోయావు, ఎందుకు కొన్నావు అని మనం ప్రశ్నలు కానీ వేస్తూ వస్తే ఖచ్చితంగా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి, కిలో 120 రూపాయలు అంటున్నాడు బంగినపల్లి వెరైటీ. అదే మే చివరికి వచ్చేటప్పటికో జూన్లోనూ మార్కెట్లోకి ఎక్కువ సప్లై వచ్చినప్పుడు కిలో 40 రూపాయలు 50 రూపాయలకు వస్తుంది. డిమాండ్ తగ్గి అప్పుడు నువ్వు ఎంత కొంటావు, ఎన్ని కేజీలు కొంటావు? అప్పుడు 4 కేజీలు కొనేవాడు ఇప్పుడు 1 కేజీతో సర్దుకుంటున్నావు. కారణం ఏమిటి? ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి. అదే చెప్పింది ఆయన. మనుషుల అసలు ఆల్ నాలెడ్జ్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. తరతరాలుగా మానవుడు ఈ ప్రకృతిని, ఈ యూనివర్స్ని అర్థం చేసుకున్న విషయ పరిజ్ఞానమే అన్ని సబ్జెక్టుల్లో ఉండేది. ఇవన్నీ మనుషులు కనుక్కున్నమే, ఎక్కడి నుంచో ఊడి రాలేదు. ఆల్ నాలెడ్జ్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ వైల్ దే లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతికినప్పుడు ఈ ప్రకృతితో వాళ్ళు అనుసంధానంగా తెలుసుకున్న విషయాలు అబ్జర్వేషన్ తోటి, ఎక్స్పెరిమెంటేషన్ తోటి, యాక్సిడెంటల్గా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాల్ని సిస్టమేటిక్గా మన ముందు ప్రజెంట్ చేశారు. అవే సూత్రాలు, సిద్ధాంతాలు, కాన్సెప్ట్స్, భావనలు. వాటినే మనం చెప్తున్నాం పిల్లలకి. హలో హలో చెప్పండి సార్. హలో చెప్పండి అన్న. సార్ ఇప్పుడు బిఎడ్ 2 years ఉంది కదా ఓపెన్ డిగ్రీలో? అవునన్నా. రెగ్యులర్ కూడా 2 years ఉంది కదా? రెగ్యులర్ కూడా 2 years అన్న. ఇప్పుడు అక్కడ ఇప్పుడు రెగ్యులర్ లో పీజీ కోర్స్ చేసుకుంటూ ఇక్కడ ఓపెన్ డిగ్రీలో చేయొచ్చు సార్ ఇది? అది ఆ విధంగా వీలు కన్నా, ఎందుకంటే ఒక కోర్సు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఒక డిస్టెన్స్ చేయడానికి యూజీసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా ఇది బిఎడ్ ప్రోగ్రామ్ అనేది
మనకు ప్రొఫెషనల్ ప్రోగ్రాము, దాంతోపాటుగా పాఠశాల విద్యా సంబంధిత కార్యక్రమాలు ఉంటాయి. అంటే కొన్ని పాఠశాలలో మనం నిర్వహించే కృత్యాలు కూడా ఉంటాయి. కావున అప్పుడు వర్కింగ్ డేస్లోనే ఉంటాయి. కావున మీరు అక్కడ రెగ్యులర్గా పనిచేస్తూ ఇక్కడ ప్రొఫెషనల్గా ఓపెన్ డిగ్రీ చేయడానికి వీలు కాదు ఇది. ఓకే, రైట్. ఇది వరకు చెప్పుకుంటాం. కాబట్టి మనం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ విషయ పరిజ్ఞానాన్ని అందించగలిగేటట్టుగా ప్రశ్నలు వేయాలి. అందుకనే ప్రశ్నించేటప్పుడే వీళ్ళకి పూర్వ విజ్ఞానం, ఈ విషయ పరిజ్ఞానం పైన వీళ్ళకి ఇంతకుముందే ఏమైనా తెలుసుందా, క్రూడ్గా, వాళ్ళకి కరెక్ట్గా తెలిసి ఉండాలని ఏం లేదండి. కొంచెం క్రూడ్ ఐడియా ఉంటుంది, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జిని బేస్ చేసుకొని ప్రశ్నించితే, ఓహో మనకు తెలిసిన విషయాన్ని ఇంకా క్లియర్గా నేను తెలుసుకోబోతున్నాను అనే ఉత్సాహం వాళ్ళు మనం నింపగలిగినప్పుడు, అందుకని క్వశ్చనింగ్ అనేది ఒక స్కిల్. ఎలాంటి ప్రశ్న వేస్తే విద్యార్థి ఉత్సాహంగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాడో అలాంటి ప్రశ్నలే వేయాలి. చివరి ప్రశ్న పాఠ్యాంశం తర్వాత వచ్చే ప్రశ్నలు కాదు, బిగినింగ్లో. భాష కూడా విద్యార్థికి అర్థమయ్యేటట్లు దానికి సమాధానం ఇవ్వగలిగేటట్లు ఉండా. కానీ కొందరు ప్రశ్నలు ఎట్లా ఇస్తారంటే వాటి సమాధానం చెప్పకుండా ఉండాలని చెప్తారు. అది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ప్రశ్న అనేది ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండి దాన్ని ఒక డిస్కషన్ని ఎమనేట్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని వాడు ఎస్ఓ నో అవును కాదు అంటే ఒక పారాగ్రాఫ్ మాట్లాడేసి ప్రశ్నిస్తారు. అవసరం లేదు. నువ్వు క్వశ్చనింగ్ స్కిల్ అనేది, అందుకనే క్వశ్చన్ ఎప్పుడు క్రిస్ప్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, నాట్ లెంగ్తీ క్వశ్చన్, సింపుల్ అండ్ సింపుల్గా ఉండాలి. భాష కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అప్పుడు విద్యార్థి దానికి సమాధానం చెప్తాడు. దేర్ విల్ బి మోర్ ఇంటరాక్షన్ ఇన్ ది క్లాస్ బిట్వీన్ టీచర్ అండ్ థాట్. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్యలో ఎప్పుడు డిస్కషన్ లాంటిది జరుగుతూ ఉంటే అది యాక్టివ్ క్లాస్ అవుతుంది. అవే క్లాస్ రూమ్ డైనమిక్స్లో చాలా ఇంపార్టెంట్. అలాంటి క్లాస్ రూమ్స్ మనకి చాలా అరుదుగా కనపడతాయి. సార్, చివరిగా ఒక చిన్న ప్రశ్న సార్. ఈ వెనుకబడిన తరగతి విద్యార్థులు కానీ, ప్రత్యేక అవసర విద్యార్థులు కానీ మన తరగతి గదిలో ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా ఎలాంటి బోధన అవసరం ఉంటుందని మీరు చెప్పండి. ఇంతకుముందు రమేష్ గారు అన్నారు, వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటట్టు ఈ విషయ పరిజ్ఞానాన్ని మనం వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళి మాట్లాడగలగాలి, వాళ్ళ భాష. అందుకనే మనం ట్రైబల్ స్కూల్స్లో ట్రైబల్స్నే టీచర్స్గా వేయాలని ఎందుకు అంటున్నాం? వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ అది ఏంటిది లంబాడా వాళ్ళకి ఒక భాష ఉందండి, దానికి లిపి లేదు. వాళ్ళకి తెలుగు పుస్తకాలే, ఈ పుస్తకాలే, ఈ సిలబస్నే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బట్ వాడికి వాళ్ళ భాషలో మాట్లాడగలిగేటట్టుగా ఈ విషయ పరిజ్ఞానాన్ని వాళ్ళ భాషలో అందించగలిగితే వాడికి విషయం పైన గ్రిప్ వస్తుంది. ఒక్కసారి విషయం పైన గ్రిప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటాడు కొంతకాలానికి. కనీసం 3-4 తరగతులు వచ్చేటప్పటికి తెలుగు భాష పైన వాడికి కాస్త గ్రిప్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ భాషలో కూడా వాడు ఆ విషయ పరిజ్ఞానాన్ని చదవటం, రాయటం అనేది నేర్చుకుంటాడు. దీంతో పాటు ఒక అభిప్రాయం ఏముంటుందంటే, ఇప్పుడు కూడా ఉపాధ్యాయుడు బాగా చదివే పిల్లలతోటి ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వెనకబడిన పిల్లలు వీళ్ళు రారులే, లేకపోతే వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం అనేది ఒక సహజం. అది ఇప్పుడు కూడా సరి అయిన ఉపాధ్యాయుడికి అది ఉండవలసిన లక్షణం కాదు. ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ విద్యార్థులే మనకు చాలా దగ్గర పిల్లలు అయి ఉండాలి. వాళ్ళతోటి మనం ముందుకెళ్ళే పిల్లలను కూడా వీళ్ళతో పాటు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనము బోధనా సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు అనే అంశాన్ని ఇద్దరు విషయ నిపుణులైనటువంటి ఆచార్య రమేష్ గారు మరియు ఎస్ పద్మనాభయ్య గారు చాలా చక్కగా వివరించారు. ముందుగా మనము బోధన అనేది చెప్పుకునే ముందు తల్లియే గురువుగా ఉన్న మాతృదినోత్సవం సందర్భంగా, ఈ యొక్క మాతృదినోత్సవం సందర్భంగా మాతృస్త్రీ ఏదైతే నేర్పించిందో దాన్ని ఉపాధ్యాయుడు ఇంకొంత పరిజ్ఞానాన్ని పెంపొందించి విద్యార్థిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాగా ఉన్న మీ అందరికీ విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.